భద్రాచల క్షేత్రంలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. మిథిలా స్టేడియానికి రాముల వారు విచ్చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. రాజా రామ్ రాజా రామ్ రాజా రామ్ జయ రాజా రామ్ సీతారాం 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 జయ సీతారాం 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 స్వర్ణచర గోత్రోద్భవస్య కేశీ కుమార్ నామదేశ్య రాధికా నామచ్చ పల్లెలయం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 శ్రీరామ్ జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ బోల్ భక్తవత్సల భగవాన్ की भक्तवत्सल भगवान की भक्तवत्सल भगवान की राजा रामचंद्र महाराज की राजा रामचंद्र महाराज की जय श्री राम 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 जय श्री అటు మిథిలా స్టేడియం నుంచి మనం లైవ్ చూసాం. అంటే దేశవ్యాప్తంగా కూడా భద్రాచలంలో నిర్వహించే కళ్యాణాన్ని చూడడానికి అందరూ భక్తులు తహతహలాడుతూ ఉంటారనమాట. అయితే ఈరోజు మనకు శ్రీరామ నవమి విశిష్టత కళ్యాణానికి సంబంధించి అలాగే రామాయణానికి సంబంధించి మనతో పాటు పంచుకోవడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అసలు నిజంగా రామాయణం అనేది ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుంటారు. అసలు రామాయణం అనేది ఏం సందేశం ఇస్తుంది? రామరామయన్న రాదు పాపంబు, రామరామయన్న రాదు భయము, రామరామయన్న రాదు మృత్యువు, రామనామమృతరాశియగును. రామనామంలోనే ఇంత మహత్వం ఉంది అని, మహిమ ఉంది అని చెప్పుకునేటటువంటి ఒక సంప్రదాయం ఉంది. ఇది మామూలుగా జానపదులు చెప్పుకునే పద్యం. అలాంటి ఈ పద్యం ఇలా ఉండంగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో కేవలం దీనికి ఉంటుందంట. ఒక్క ఈ రామనామానికి అంత ఫలితం ఉంటుందని. విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతవృద్భావో భూతాత్మ భూతభావన అని ఆ విధంగా మొదలుపెట్టి 1000 నామాలు విష్ణు సహస్రనామాలు చదువుతారు. ఆ తర్వాత చివర ఈ శ్రీరామ రామ రామేతి అని ఒక్క రామనామం చాలు ఈ 1000 నామాలతో సమానం అనేటటువంటి ఒక భావన, అంటే ఒక ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పడానికి కనీసం రామరామ అనుకోండి అనేటటువంటి ఉద్దేశంతో పల్లెటూరులో చెప్పుకుంటారండి. అయోధ్య రామయ్య అన్నయ్య మాకు, వాలుగన్నుల సీతా వదినమ్మ మాకు, రామునంతటి వాడు రట్టుపడ్డాడు అనేటటువంటి ఈ విధంగా మామూలు పాటల్లో చెప్పుకునేటటువంటి అంశం ఉంది. అందుకే రామకథ జనంలో వ్యాప్తం కావడానికి కారణాలు ఉన్నాయి. 24,000 శ్లోకాలు వాల్మీకి రాశాడు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అని ఆయనకు దండం పెట్టుకుంటాం. ఆ వాల్మీకి తాను అరణ్యంలో జీవిస్తున్నాడు, బోయవానిగా తన జీవితం గడుపుతున్నాడు. ఒక బోయగా గడుపుతున్న అతనికి సప్తర్షులు కనిపించారు. వాళ్ళని పట్టుకున్నాడు. వాళ్ళే ఆయనకు రామాయణం చెప్పారు. అంటే సప్తర్షి రామాయణం అని 7 శ్లోకాలు వాళ్ళే చెప్పారు అనేది ఒకటి. జనశ్రుతి ఏమిటి అని అంటే ఆయన్ని కూర్చోబెట్టి ఆ తర్వాత కథ ఉంది, జానపదుల కథ ఒకటి. నువ్వు ఇన్ని పాపాలు చేస్తున్నావు, ఈ పాపాలకు నీకు ఫలితం వస్తుంది, దానికి నువ్వు నరకలోకం వెళ్లాల్సి వస్తుంది, బాధలు పడతావు. అంటే ఇది నా భార్య బిడ్డల కొరకు చేస్తున్నాను అంటే, నువ్వు చేస్తున్న ఈ పాపాలకు ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారా అంటే, అడిగి వస్తానని ఇంటికి వెళ్ళి అడిగి వచ్చాడని. నువ్వు కష్టపడి చేస్తున్నావో లేకుంటే
దొంగతనం చేసి తెస్తున్నావో ఎట్లో మాకు సంబంధం లేదు అని వాళ్ళు అన్నారని, దాంతో మనసు విరిగిందని, దాంతో వాళ్ళు అప్పుడు ఆయన్ని కూర్చోబెట్టి రామనామ జపం చేయించారని, ఆ రామరామ అనే మాట కూడా పలకరాకపోతే రెండు మర్రి చెట్ల మధ్యలో కూర్చోబెట్టి ఆమర్రి మర్రి అనమన్నారని, ఆమర్రి మర్రి అమర్రి మర్రి అమర్రి మర్రి అమర్రి మర్రి అమర్రి మర్రి అమరమ అట్లా రామరామ వచ్చిందని. అంటే ఎన్ని ఉంటాయో జానపదుల కథలు ఇట్లాంటివి. అసలు శ్రీరామ అంటే వాల్మీకి రామాయణాన్ని మనం తీసుకున్నా కానీ ఎక్కడో స్టార్ట్ అయింది, కానీ ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్నారు ఇండియాలో, నాట్ జస్ట్ ఇండియా. అందులో ఉన్న ఆదర్శాన్ని మొత్తం ప్రపంచంలో కూడా చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. అందుకే ఏమిటి అని అంటే, ఈ ఉత్తముని పేరేమి, ఊరు పేరేమి, సత్యపురుషుల గన్నా సాధి పేరేమి, ఉత్తముడు దశరథుడు ఊరు అయోధ్య, సత్యపురుషుల గన్నా సాధి కౌసల్య అని ఈ రకంగా ఎన్ని కథలు గాథలు పాటలు కట్టుకున్నారో చెప్పలేమండి. అంటే 24,000 శ్లోకాలు ఉన్నటువంటి సంస్కృత రామాయణంలో కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని, ఎవరు ఇన్ని గుణాలు కలిగినటువంటి వారు అని వాల్మీకి నారదుడిని అడిగితే, నారదుడు ఇన్ని గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఒకరున్నారని చెప్పాడని. అందువల్ల 24,600 శ్లోకాలండి మొత్తం 7 కాండల్లో కలిపి. అంటే సుగుణాభిరాముడు అని, అందుకే సుగుణాభిరాముడు శ్రీరాముడు అని వరుస పెట్టేసి ఎన్ని సుగుణాభిరాముడు అనడానికి కారణం ఏమిటి అనేటటువంటి ప్రశ్న వచ్చింది అనుకోండి. అంటే ఎన్ని గుణాలుంటే సుగుణాభిరాముడు శ్రీరాముడు అనేటటువంటి మాట వాడాలి. అంటే ముఖ్యంగా వాడినటువంటి శబ్దాలు ఎట్లాంటివి అని అంటే, ఏ గుణాలు ఉన్నాయి రామునికి అని చెప్తే, బలవాన్, ధృతిమాన్, నాలసహ, నస్తంద్రహ అంటే అలసట లేనటువంటి వాడు, సోమర్తనం లేనటువంటి వాడు, బలము ఉన్నటువంటి వాడు, ధైర్యవంతుడు. ఆ తర్వాత ఎన్ని గుణాలంటే నియతాత్ముడు, షోడశ గుణశోభితుడు అంటారండి. అంటే 16 గుణాలు కలిగినటువంటి వాడు. 16 కాదు, 24 ఉన్నాయి, 64 ఉన్నాయి అనుకోండి. ఆ వరుసలో అంతా మనం చెప్పుకున్నట్టయితే ధైర్యశాలి, నియమనిష్టా గరిష్ఠుడు, బుద్ధిమంతుడు, నీతి కోవిదుడు, సర్వ విద్యాపారంగతుడు, ఆ తర్వాత శత్రు సంహారకుడు, సుందరుడు, నీలమేఘశ్యాముడు అని ఇట్లాగా వరుస పెట్టేసి అని మనకు తెలుసు కదండి. చాలా ప్రసిద్ధమైన ఒక శ్లోకం జనవ్యవహారంలో ఉంది. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి ప్రార్థనా శ్లోకం అండి రాముని విషయంలో. కాబట్టి అట్లాగా ఎన్ని విధాలుగా జనజీవితంలోకి చొచ్చుకొని పోయినటువంటివి ఇలాంటివి మనకు కనిపిస్తాయి. చాలా ప్రధానంగా పెద్దలందరూ చెప్పేటటువంటి ఒక శ్లోకం ఉందండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తాను అని, ఆపదను దూరం చేసేటటువంటి వాడు, సర్వ సంపదలకు కూడా దాత అయినటువంటి వాడు. అలాంటి రామచంద్రుడికి నమస్కారం, నమస్కారం, మళ్ళీ మళ్ళీ నమస్కారం అని. ఇలాగా ఆ సుగుణాభిరాముడు రాముడు అనడానికి ఈ ప్రచారమే ప్రధాన కారణం. ఆ ప్రధాన కారణం ఇది కాదు, వీళ్ళు అనడం వల్ల కాదు, జరిగిన కథ అది త్రేతాయుగంలో ఆ విధంగా జరిగిందండి. అందువల్ల సుగుణాభిరాముడు శ్రీరాముడు అని చెప్పుకునేటటువంటిది ఉంది అని. మీరు రామాయణం విశిష్టత గురించి చెప్పారు. అంటే హిందూ జీవన విధానంలో రామాయణ ప్రభావం ఎంతవరకు ఉంది సార్? శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు నేను అవతరిస్తాను అనేటటువంటిది గీతలో గీతాచార్యులు చెప్పారు. సరే, పూర్వం నుంచి అవతారాల విషయం అదే. అంటే మనకందరికీ తెలిసినటువంటి ఆ శ్లోకం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే శిష్టులను రక్షించుట కొరకై, దుష్టులను శిక్షించుట కొరకై యుగ యుగాల్లో నేను అవతరిస్తా అనేటటువంటి అర్థం వచ్చేది. మరి ఎందుకొరకు అని అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మహాని అధర్మంబభివృద్ధి అగునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచున్నా. ఎవరైనా అంతేనండి. లోకంలో చెడు జరుగుతుంటే ఆ చెడును దూరం చేయడం కొరకు ఈ మానవుల్లో నుంచి ఒక మనిషి ముందుకు వస్తాడు. ఆ ముందుకు వచ్చిన వ్యక్తి ఈ నాయకత్వం వహిస్తాడు. అతనికి మిగతా అందరూ తోడుగా నిలబడతారు. కాబట్టి ఆ విధంగా అవతారాలన్నీ అదే విధంగా వచ్చాయి ఈ లోకంలోకి. కాబట్టి వచ్చినటువంటి వాడు మనుషుల్లోని ఒక విశిష్టమైనటువంటి మనిషే అంతే. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి ఆ కథను, ఆ గాథను రాసుకున్నారు.
దాంతో జనజీవనం మీద ఎట్లా ప్రభావం వేసింది అని కదా ఇప్పుడు మనం అనుకున్నది. అది తండ్రి చెప్పిన మాట పాలించాడు కాబట్టి పితృవాక్య పరిపాలకుడు. అందువల్ల తండ్రి మాట వినాలి అనేటటువంటి సత్యసంధుడు, సత్యమే పలకాలి. సత్యమే దైవం అని రామాయణంలో ఒక దగ్గర ఉందండి. నిజానికి ఏదో ఒక సత్యం అంటే శాశ్వత సత్యం. రావణాసురుడు వచ్చేసి మారీచుడిని మాయలేడితో రమ్మని అంటాడు కదా, అప్పుడు మారీచుడు అంటాడు సత్యమేవ ఈశ్వరోలోకే. మారీచుడు అన్నమాట అండి ఇది. సత్యమే పరమాత్మ అని అర్థం దీనికి. లోకంలో సత్యమే సత్యమేవ ఈశ్వరోలోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదమని. ఎంత గొప్ప శ్లోకం అనండి. సత్యమే శాశ్వతంగా ఏది నిలిచిందో అది పరమాత్మ. మార్పులు లేకుండా ఎప్పటికీ ఉన్నది ఏదైతుందో అది పరమాత్మ అని దీని అర్థం. ఒకప్పుడు ఆంధ్రప్రభ పత్రిక వాళ్ళు ఈ ఎడిటోరియల్ సంపాదకీయం పైన ఈ శ్లోకం వేసుకునేవాళ్ళండి. చాలా కాలం ఈ శ్లోకం దాని మీద వాళ్ళ మీద ఉంది. సత్యమేవ ఈశ్వరలోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత. సత్యంలోనే ధర్మం ప్రతిష్ఠితమై ఉన్నది. సత్యమూలాని సర్వాణి, సమస్తమునికి సత్యమే మూలము. సత్యాన్నాస్తి పరంపదం, సత్యాన్ని మించినటువంటి పరమోత్తమ పదము లేదా పదవి నాస్తి, ఇంకొకటి లేదు. కానీ సత్యమే అన్నిటికంటే గొప్ప అని. గాంధీజీ కూడా అంతే కదండి. ఇలాంటి చక్కటి విషయాలు అన్ని రామాయణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. రామ భక్తులు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళ జీవన విధానంలో నిజంగానే రామాయణాన్ని ఆపాదించుకుంటూ ఉంటున్నారా? అయితే ఎవరిని మనం ఏం అనొద్దండి. వ్యక్తిగత జీవితాలులోనికి మనం వెళ్ళము. అంటే రామ్ రామ్ చెప్పినా పరాయి మాలప్పన మాట ఉంది కదండి. అంటే రామ్ రామ్ చెప్పిస్తాడు కానీ అందరి తాను దోచుకొని తింటుంటాడు అనేటటువంటిది. అయితే ఒక్కటి మనిషిలో ఈ దారేషణ, ధనేషణ, పుత్రేషణ అని ఈషణత్రయాలు ఉంటాయండి. ఈషణత్రయాలు అని అంటే తనకు సంసారం కావాలి, పిల్లలు కావాలి, ధనం కావాలి. ఇదే ఎప్పుడు మనసులో ఉంటే ఇక రామనామ జపం ఎక్కడ ఉండదు. అందుకే స్వామి వివేకానందులో గొప్ప మాట అంటారండి, ఎప్పుడు ఇతడు మంచిగా మానవుడు అయ్యేటటువంటి వాడు అర్థవాది అయి అర్థం కావాలని కోరుకుంటాడు, అధికారవాది అయి అధికార పీఠం మీద కూర్చోవాలని కోరుకుంటాడు, హింసావాది అయి తనకు వ్యతిరేక అయినటువంటి వారిని దూరం చేయాలనుకుంటాడు, కష్టపెట్టాలనుకుంటాడు, హింసించాలనుకుంటాడు, భోగవాది అయి విలాసాల్లో మునిగి తేలాలనుకుంటాడు, అవకాశవాది అయి ఎప్పుడూ కూడా అందరికంటే ప్రమాదకారి అవకాశవాది. ఇట్లాంటి వాళ్ళు కాదు సమాజానికి కావాల్సింది, పారమార్థికవాది కావాలంటారండి. ఓకే, రామో విగ్రహవాన్ ధర్మః అని ఒకటి ఉంటుంది కదా గురుగారు, రామో విగ్రహవాన్ ధర్మః అని ఒకటి ఉంటుంది కదా, దాని విశిష్టత ఏంటి అసలు? ఇది రామాయణంలోనే రామో విగ్రహవాన్ ధర్మః అని, ఇదే మన మారీచ రావణాసురుల సంభాషణ సందర్భంలోనే వస్తుంది. ఇది రామో విగ్రహవాన్ ధర్మః సాధు సత్య పరాక్రమః అని ఉంటుంది అనమాట. కాబట్టి సత్య పరాక్రముడు విగ్రహవాన్ ధర్మః అని, ధర్మమూర్తి అని అర్థం. విగ్రహము అని అంటే మూర్తి. రాముడు ధర్మమూర్తి అంటే ఆపాదమస్తకం ధర్మం కొరకే ఆయన శరీరం ఉన్నది అనేటటువంటి విధంగా. అహల్యను ఆమె పునరుజ్జీవనం చేశాడు. రాయి కాలేదు నిజానికి. వాల్మీకి రామాయణంలో అహల్య రాయి కాదు, ఆమె అదృశ్యంగా ఉంటుంది, ఎవరికి కనపడకుండా ఉంటుంది. గౌతముడు ఎవరికి కనిపించకుండా ఉండు లోకం నానా విధాలుగా ఏమైనా అనుకుంటుందని అది శాపం అంటారు అనుకోండి, కానీ లోకం కనిపించకుండా ఉంటే ఆమె గురించి ఎవరు పట్టించుకోరు కదా. ఇక కనిపించినప్పుడు ఏం చేస్తారు, ఏదో నింద వేస్తుంటారు. అలా చెప్పేసి ఎప్పుడైతే రాముడు సమీపించారో రాముడు ఆమెకు నమస్కరించాడు, పాదాలకు నమస్కరించాడు. రామపాదం సోకి శిల రాతి నాతిగా మారింది అనేటటువంటిది ఏ అధ్యాత్మ రామాయణంలోనూ ఇంకే రామాయణంలో రాయగా దానిని రంగనాథ రామాయణకారుడు బాగా విస్తరించాడు. దాంతో మన భక్త రామదాసు రాతిని నాతి చేసి అనేటటువంటి విధంగా వీరు రాశారు. అది ప్రచారంలోకి వచ్చేసింది. అట్లాగా పతిత పావనుడు రాముడు అనే పేరు వచ్చింది. జటాయువుకు సంస్కారం చేశాడు కాబట్టి విభీషణునికి శరణాగతి ఇచ్చాడు. సుగ్రీవుణ్ణి తనకు రాజ్యం ఇప్పించాడు, అతన్ని కాపాడాడు. ఆ విధంగా శబరిని ఇచ్చిన పళ్ళు తిన్నాడు కాబట్టి గుహుణ్ణి కౌగిలించుకున్నాడు. చూడండి, గుహుడు పరిపాలిస్తున్నటువంటిది అడవి రాజ్యం. మరి ఇతడైతే అయోధ్యకైతే చక్రవర్తే కదా, అరణ్యానికి వచ్చినా కానీ గుహుడిని రాజ్య పరిపాలనకు అతనికే ఆ రాజ్యం ఇచ్చేశాడు. సుగ్రీవుణ్ణి రాజ్యాన్ని తాను తీసుకోవచ్చు కదా, కిష్కింద అతనికి ఇచ్చాడు. రావణ సంహారానంతరము లంకానగరం ఎంత బాగుంది అన్నయ్య, ఇక్కడ మనం ఉండిపోదామని లక్ష్మణస్వామి అంటే కాదు విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. తనది కానిది ఏది తాను స్వీకరించలేదు, తాను అయోధ్యకు వచ్చి పరిపాలన చేశాడు అంతే తప్ప ఎవరు ఎక్కడ ఎవరెవరు ఉండాలో, ఏ శరీరంలోని ఏ పార్ట్ ఏ భాగం ఏ పని చేయాలో ఆ పని చేయాలి. ధర్మం ఆత్మధర్మం అని.
కాబట్టి తాను చేయాల్సింది చేశాడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నారు. లోకం అంతా తనకు కావాల్సింది ఏదీ లేదండి, అందరూ సుఖంగా క్షేమంగా ఉండాలని. రామరాజ్యం అలాగా ఉండాలి అనే కోరిక ఉండింది, ఆ విధంగానే వ్యవహరించాడు. రామరాజ్యం గురించి మీరు అన్నారు కాబట్టి ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పడానికి రామరాజ్యాన్ని నిర్మిస్తామని చెప్తూ ఉంటారు. నిజానికి రామరాజ్యం ఎలా ఉండేది, అసలు రామరాజ్యం ఎలా ఉండేది అనేటటువంటి దానికి అపూర్వమైన అంశాలు ఉన్నాయండి. స్త్రీలకు వైధవ్య ప్రాప్తి లేదంట. అంటే ఎంత బాగుందండి. అయితే భార్య ఉండగా భర్త చనిపోడు, వాళ్ళ జీవితం పూర్తయితే ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతారు. కానీ భర్తలు ముందు చనిపోయే అవకాశమే లేదు. కాబట్టి స్త్రీ వైధవ్యాన్ని పొందేటటువంటి స్థితే లేదు. అంతేకాకుండా విషయం ఏంటి అని అంటే ప్రజలకెవరికి కూడా క్రూర మృగాల బాధ లేదు. అంతేగాక భిక్షం అడుక్కునేటటువంటి వ్యక్తి లేడంటండి ఊళ్ళో. అంటే అందరికీ కడుపు నిండా తిండి ఉంది. అన్నమో రామచంద్ర అనేటటువంటి లేదు. రోగ భయం లేదు, దొంగల భయం లేదు. తర్వాత ఎటువంటి అనర్థాలు జరగవు. పెద్దలుండగా పిల్లలు చనిపోరండి. అంటే కొడుకుకు కర్మకాండ చేసేటటువంటి పరిస్థితి తండ్రికి రాదండి. ఎవరి వయసులో వాళ్ళు ముందు వాళ్ళే వెళ్ళిపోతారు తప్ప పిల్లలు క్షేమంగా ఉంటారు. కాబట్టి పెద్దలుండగా పిల్లలు చనిపోయినటువంటి కాలం ప్రజలంతా కూడా ధర్మనిరతులై ఉంటారండి. ప్రజలు ప్రభుత్వం పరస్పరం కలిసి ఉంటారు. సంతాన సమృద్ధిగా దేశం ఉంటుంది. ఆరోగ్య భాగ్యాలతో వర్ధిల్లుతుంది. ప్రజలతో ఎవరి నోట విన్నా రామ 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 అని. ఈ ఉత్తర భారతంలో హిందీ బెల్ట్లో ఏదైనా ఒక పని చేసుకుంటూ మనస్సు పవిత్రంగా ఉండాలంటే ఏముండాలి అంటే కామ్ కర్తే చలో రామ్ నామ్ జప్తే రహో అంటారు. పని చేస్తూ ఉండండి, రామనామం జపిస్తూ పని చేయండి. ఇప్పుడు కూడా కొంతమంది ఫోన్స్ లో రెగ్యులర్ గా హలో హలో అనుకుంటా జై శ్రీరామ్ అని జై శ్రీరామ్ అంటారు, రామ్ రామ్ అంటారు. ఎందుకండి ఏదైనా కర్మకాండ ఉంటే తీసుకువెళ్ళు రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై అంటారు. ఆ తర్వాత పల్లెల్లో అక్కడక్కడ నమస్కారం అనకుండా రామ్ రామ్ అని అంటారు. కాబట్టి ఎన్ని విధాలుగా ఈ రామనామాన్ని జపించడం అనేటటువంటిది జనజీవితంలో ఉందో చూస్తే మనకు అర్థమవుతుందండి. ఓకే గురువు గారు.